సంపంగి చెట్లు కూడా ఇట్లా కట్ చేసేసుకొని ఒక రవ్వ కలిపెట్టుకొని పాదులు చేసుకోవడం అనమాట. ఇట్లా పాదులు చేసుకొని వీటికి కూడా ఒక రవ్వ ఎరువు వేసుకుంటే ఇవి అన్నీ కలిపేసుకొని ఆవాల పొడి అన్నీ కలిపేసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా ఇది చేసుకుంటే చెట్లు బాగా వస్తాయి. దీనికి దొండ చెట్లకి డ్రాగన్ ఫ్రూట్ 3 కాయలు వచ్చింది. ఇంకా ఆడ సన్నంగా మొగ్గలు పడుతున్నాయి కాబట్టి వీటికి మంచి బలం రావాలి కాబట్టి వీటికి కూడా ఒక రవ్వ ఎరువు వేసుకుంటాం. డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఒక రవ్వ ఎరువు వేసుకుంటే బాగా వస్తాయి. ఇంకంతే, మనం ఇంకేం ఆవాల పొడిలో కాల్షియం పొటాషియం ఉంటుంది కాబట్టి బాగా వస్తాయి. గులాబీ చెట్లకు కూడా కొద్దిగా ఎరువు వేసుకుందాం. గులాబీ చెట్లకు ఒక రవ్వ, కలబందం చెట్లకు ఒక రవ్వ, ఈడ నూరు వరహాల చెట్టుకి, ఈడ దోసా చెట్టుకి అంత ఎరువు వేసుకోవడం. ఇట్లా నేను యాపాకు మల్చింగ్ లాగా చేస్తాను. ఎండలకి ఎండిపోకుండా ఉంటాయి. ఇంత ఎండలు భలే నెల ఎండలు. ఇప్పుడు దాసా చెట్టుకి వేసుకుందాం ఒకరు. దీనికి కూడా చూడు యాపాకు మల్చింగ్ వేసాను. ఇలా కలిపెట్టేస్తే లోపలికి వెళ్ళిపోద్ది. చూడు ఎంత ఎండలైనా నెమ్ము ఉంటుంది. ఒకరు చూసారా ఎంత నెమ్ము ఉందో. మల్చింగ్ వేయబోద్ది. కస్తూరి చెట్టు ఇది. కస్తూరి చెట్టుకి కూడా ఒక రవ్వ వేసుకుంది. ఇలా పాటు చేసుకొని ఇట్లా ఒక రవ్వ వేసుకునేది. ఎప్పుడు మల్చింగ్ వేసుకోవాలి ఎండలకి. వర్షాకాలం కాదు కదా, ఎండలకి ఎండిపోకుండా ఇప్పుడు ఎంత మల్చింగ్ వేస్తేనే ఇట్లా కొన్నిటికి పొడి పొడి అయిపోద్ది. వారానికి ఒకసారన్నా కలిపెట్టుకోవాలి చెట్లలో. ఈ కస్తూరి చెట్లు చూసా పెరుగు తోటకూర విత్తనాలు వచ్చినాయి. ఎంత పెద్దదైందో పెరుగు తోటకూర. ఎర్ర తోటకూర కూడా విత్తనాలు వచ్చినాయి. వేసుకోవడం మనం. దొండకాయలు చూసారా, దొండకాయలు అట్లా కాస్తాయి. మనము ఆవాల పొడి అవి కానీ వేసుకుంటే పోతంతా దొండకాయలు వస్తాయి. ఈ కాశీ పళ్ళు చెట్టు. కాశీ పళ్ళు తింటే మంచిది. ఈ ఆకుకూర తాలింపు చేసుకుంటారు. లేతాకైతే బాగుంటుంది తాలింపు, చాలా బాగుంటాయి కాశీ చెట్టు.